హలో గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులకి మా కాలేజ్ ఫుల్ ప్యాక్ ఉంది కదా. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు మీరు. బై ద వే, నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా ఈరోజు మా కాలేజ్లో ఒక ఈవెంట్ ఉందని. సో అదే అనమాట. ఇది యాక్చువల్గా ఇది రీగాలా మెట్ గాలా లుక్స్ని రీక్రియేట్ చేయడం. చాలామంది పార్టిసిపేట్ చేశారు. హైదరాబాద్లో మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి మా కాలేజ్కి. అన్ని కాలేజ్ వాళ్ళు కలిపి మా బ్రాంచ్కి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేశారు. చాలా యూనిక్గా చేశారు. యూనిక్ స్టైల్స్ తీసుకొని మోడల్స్గా రెడీ అయ్యి చాలా పర్ఫెక్ట్గా చేశారు. అందరూ చాలా కష్టపడ్డారు. ప్రతి డీటెయిలింగ్ ప్రతిదీ క్లియర్గా చేశారు. యాక్చువల్గా నాకు అసలు ఈ ఈవెంట్ కోసం ఏం తెలీదు. సో అందుకే నేను పార్టిసిపేట్ చేయలేదు. బట్ నాకు ఈవెంట్ చూసాక ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనిపించింది. నెక్స్ట్ టైం తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను గైస్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రీక్రియేట్ చేశారు ప్రతి దాన్ని. యాక్చువల్గా హైదరాబాద్లో చాలా కష్టం ఒక అవుట్ఫిట్ చేయాలి అంటే. చార్మినార్, మదీనా అని చాలా తిరగాల్సి వస్తుంది. కానీ అందరూ చాలా కష్టపడి తిరిగి చేశారు. ఓన్లీ ఇన్ 2 వీక్స్లో. అసలు అందరినీ ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. నాకైతే చాలా చాలా నచ్చింది. అందరి అవుట్ఫిట్స్, స్టైల్స్, మేకప్ ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా చేశారు. ఈవెన్ నెయిల్స్ కూడా అంత పర్ఫెక్ట్గా చేశారు అమ్మాయిలైతే. ఈరోజు ఈ ఈవెంట్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే ఈవెంట్ చాలా చాలా నచ్చింది గైస్. మీరు కూడా చూసి చెప్పండి కమెంట్స్లో మీకు ఎలా అనిపించిందో. యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ నేను చాలా నేర్చుకున్నాను ఈ కాలేజ్ నుంచి వితిన్ 2 months స్పాన్లో. ఇంకా 1 yearలో నేను చాలా నేర్చుకుంటాను, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తానని నాకైతే అర్థమైపోయింది. నాకు తెలిసినంత వరకు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. చాలా ఆలోచించాలి, చాలా తెలుసుకోవాలి, ఇంకా చాలా డిజైన్ చేయాలి. నాట్ ఓన్లీ సింగిల్ థింగ్. అంత ఈజీ కాదు. బయట ఎవరికి తెలియంది డిజైన్ చేయాలి. అంత డీటెయిల్డ్ వర్క్తో చేయాలి. అందుకే ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఈవెంట్ మొత్తం చాలా బాగా జరిగింది గైస్. నాకైతే ఒక అమ్మాయి అవుట్ఫిట్ చాలా నచ్చింది. డ్రెస్ మొత్తం ఓల్డ్ మోడల్ రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్లో చేసింది. చాలా యూనిక్ కాన్సెప్ట్ అనిపించింది. ఈ అమ్మాయే గైస్. చూసారా డ్రెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉంది కదా.